హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి ఎండు రొయ్యలు టమాటా కర్రీ అనమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు అనమాట. మరి ఇది నా స్టైల్ ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసి, అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి దారుగా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే కూడా వేసేసి, దీంట్లోనే ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోవడానికి కొద్దిగా ఉప్పు అయితే వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టి సిమ్లో చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు టమాటాలు చక్కగా మొత్తము బాగా మగ్గిపోతాయి అన్నమాట. కర్రీ కూడా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుంది. అలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం అయితే వేసేసి కర్రీ మొత్తాన్ని ఒకసారి అలా తిప్పుకొని దాంట్లోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయి ముక్కలు కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకొని సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికాక దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు కర్రీ గుజ్జుగా గ్రేవీగా వస్తుందన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసినాక మూత పెట్టుకొని చక్కగా కర్రీ మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇది తెరులుతూ ఉండంగానే దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే దీంట్లో కూడా వేసేసి మొత్తం మరొకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఈ కర్రీ మొత్తం ఒక 10 or 15 మినిట్స్లో చక్కగా మనకి గుజ్జుగా గ్రేవీగా వచ్చేస్తుంది అనమాట. అలా గుజ్జుగా గ్రేవీగా రాగానే దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పిడి కొత్తిమీర కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కర్రీ మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకొని మనకి ఎండు రొయ్యల టమాటా కర్రీ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బాయ్.